వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి మండలంలో DCM బోల్తా మృతి చెందిన ఆవులు. తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న హైడ్రా బాధితులు. యువత పర్యాటకపరంగా ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. కలియుగ దైవాన్ని సైతం రాజకీయాలకు వాడుకున్న అవకాశవాది చంద్రబాబు. హోమీ రఘురాం. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన గత ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్న కుప్పం మైనార్టీ నాయకులు. మాదక ద్రవ్యాల నిషేధంపై సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ IPS. కుప్పాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్సీ కొంచెల శ్రీకాంత్. గడ్డెనవాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లిలో ఆర్టీసీ బస్ గేర్ రాడ్ విరిగిపోవడంతో కాంప్లెక్స్ అవుట్ గేట్ సమీపంలో డివైడర్ మీదకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. గేర్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ సౌఖ్యంగా వ్యవహరించి బస్సును డివైడర్ పైకి తీసుకువెళ్లాడు. దీంతో బస్సు ముందు భాగం గ్లాస్ మొత్తం పగిలిపోయింది. సంఘటన స్థలాన్ని చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను అదుపు చేస్తున్నారు. తెలంగాణ భవన్ వద్దకు చేరుకుంటున్న హైడ్రా బాధితులు. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. మన శాసనసభ్యుగా గెలిచిన తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమంలో నాకు పాల్గొనేటువంటి అవకాశం రావడం, మీరంతా కూడా నన్ను ఇందులో భాగస్వామ్యం చేయడం, ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేయడం మన నిజంగా కూడా నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఒక మహోన్నతమైనటువంటి డాక్టర్ రమేష్ గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి వారి మన మధ్య లేకున్నా మరి ఇంత పెద్ద ఎత్తున ఒక పద్మశాలి కులమే కాకుండా ప్రభుత్వ పరంగా వివిధ సంఘాల తరఫున అన్ని కులాలు మతాలు మరి వాళ్ళ పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం జరుపుకోవడం అదొక గొప్ప విషయం. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చాలా మంది ఏం చెప్తారంటే తెలంగాణ ఉద్యమం కోసం మొట్టమొదటి పోరాటం చేసే వ్యక్తి.
కానీ ఇంకా ఇంకొక విషయం కూడా చాలా మంది తెలియదు. తెలంగాణ ఆంధ్ర విలీనం జరిగేటప్పుడు అసలు విలీనమే అర్థం చెప్పి మొట్టమొదటి మాట్లాడే వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబు. మరి ఆ రోజు నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఏ రోజు కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ గారు. మరి దేశంలోనే ఒక రాష్ట్రం కోసం కానీ ఒక సిద్ధాంతపరంగా మా ప్రాంతానికి ఇది కావాలి, మా ప్రజలు ఇది అడుగుతా ఉన్నారు, మా ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మరి మొట్టమొదటి రాజీనామా చేసిన వ్యక్తి కూడా, మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన వ్యక్తి కూడా కొండ లక్ష్మణ్ బాబు గారు. నిన్న ఉదయం 8:30 నుంచి రాత్రి 10 వరకు మంత్రి పొంగులేటి ఇంట్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు భారీగా క్యాష్ దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయిపోయినాయా? అన్న అయిపోయినాయా? టైం పడుతుందా? కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఇది మాయనా గట్టెడు చూస్తాను. అన్న రమేష్ అన్న గారు కూడా ఎమ్మెల్యే విజయ రమణారావు గారిని మరి ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి. ఆనాడు స్వాతంత్ర సమరయోధునిగా మరి స్వాతంత్రం ముందు అనేక సార్లు పోరాటం చేసి మరి ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దు, తెలంగాణ రాష్ట్రమే ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మహోన్నత వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. దానికన్నా ముందు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మేధావి. మరి ఆనాడు వారు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే వద్దన్నారో, ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడ ఎవరు కూడా రాజీనామా అనే అస్త్రాన్ని లేదు. దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మన లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అదేవిధంగా ఇవాళ వారు లేకున్నా మరి 109వ జయంతిని మనందరం మీరందరూ కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం.
ప్రభుత్వం కూడా అధికారికంగా జరుపుతా ఉంది. హైదరాబాదితుల వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలను తప్పుదో పట్టించే అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు, మంత్రులు విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది, అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది. అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలా ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్లలో అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.70 మీటర్ల నీటి మట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 100 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని అన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్ల నీటిని విడుదల పాలకుర్తి మండలంలో డీసీఎం బోల్తాపడి ఆవులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివార్లో అక్రమంగా దాదాపు 80 గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యానును శనివారం తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో తరలిస్తున్న సుమారు 30 నుంచి 40 గోవులు మృతి చెందినట్లు సమాచారం. పరారీలో డీసీఎం డ్రైవర్. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చాలు వేరు తాగుతా లోపలి పోకిట్రా కిందిది అయిన తర్వాత కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని నగ్నూరు గ్రామంలోని బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ రూరల్ బీజేపీ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు బాసా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతో శ్రమించిందని, దేశంలో కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి ఎంతో కృషి చేసి నేడు ప్రపంచంలోనే బలమైన పార్టీగా అవతరించిందన్నారు. ఇంటింటికి తిరుగుతూ రైతులను, యువకులను సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. మొత్తం భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో తెలంగాణలో కూడా అన్ని జిల్లాలలో సభ్యత్వ కార్యక్రమం కూడా నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలోని నగునూరు మండల గ్రామంలోని నగునూరులో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు తను చేసినటువంటి అభివృద్ధిని చూసి మరి ప్రతి యువకులు, మహిళలు, రైతులు, వృద్ధులు, ఆబాలగోపాలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని సమర్థించాలని, సభ్యత్వం చేసి నరేంద్ర మోడీ గారి యొక్క
నాయకత్వాన్ని బలపరచాలని, తను మరింత ఆయురారోగ్యాలతో ఉండి ఈ దేశాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ప్రపంచ దేశాలలో ముందుకు తీసుకుపోవాలి, ఆయనకు మద్దతుగా నిలవాలి. ప్రతి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యునిగా నమోదు కావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. బాస సత్యనారాయణరావు, జిల్లా మాజీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు. జగన్ తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూల్స్ అప్లై టు ది ఆల్ ది పీపుల్, నేను మీరు ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు అని అన్నారు. దాని గురించి నేనే చెప్పాలి, జగన్ గారు చెప్పాలి కదా. అమ్మాయి, రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్, దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉంటుందో ఎందుకు అనుకుంటున్నారు? కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఇటు మాయనా గట్టి చూస్తాను. అన్న రమేష్ అన్న గారు కూడా ఎమ్మెల్యే విజయరమణరావు గారిని, మరి ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి. ఆనాడు స్వాతంత్ర సమరయోధునిగా మరి స్వాతంత్రం ముందు అనేక సార్లు పోరాటం చేసి మరి ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దు, తెలంగాణ రాష్ట్రమే ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మహోన్నత వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. దానికన్నా ముందు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మేధావి. మరి ఆనాడు వారు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే వద్దన్నారో, ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడ ఎవరు కూడా రాజీనామా అనే అస్త్రాన్ని లేదు. దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మన లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అదేవిధంగా ఇవాళ వారు లేకున్నా మరి 109వ జయంతిని మనందరం మీరందరూ కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రభుత్వం కూడా అధికారికంగా జరుపుతా ఉంది. నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని మతం అడిగితే దళితులని మీరు గుడికి లోపలికి రాణిస్తారా? నా కులం నా మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. అన్ని మతాలను గౌరవించే స్వభావం కలవాడిని. అడిగే వారందరి కోసం చెప్తున్నా నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. నా మతం ఏమిటండి? అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను.
బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిలిపింది. విబిఆర్ ఐటీ కళాశాలకు చెందిన 2 బస్సులు నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రమాద తీవ్రత ఎంతైనా గాయపడిన విద్యార్థులందరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ 2 బస్సులు విబిఆర్ ఐటీ కళాశాలకు చెందినవే కావడం వాటిలో విద్యార్థులు ప్రయాణిస్తుండడం పెద్ద విషయాన్ని కలిగించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇతర ప్రయాణికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకుని గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా కుప్పం మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పేర్కొన్నారు. విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్, మాజీ ఎంపీటీసీ సుబ్బు ఆధ్వర్యంలో 17వ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు బాట కార్యక్రమంను కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అందువల్ల మీరు వినాలా, తెలుసుకోవాలా, పొందాలా బాగుతూ. ఈ ముస్లిం సోదరులు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. జిల్లా గారు మీకు ఏమి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అనౌన్స్ చేసింది ఏం చెప్తారా? ఒకటి ఏం చెప్పండి, ఏమి ఇచ్చినారు? నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ కాలనీ ఇల్లు అని తెచ్చిందే నందమూరి తారక రామారావు గారు. దానికి ముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు. గుడిసింట్లో ఉన్న వాళ్ళకి పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు. నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి ఊరికి కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆయన ఇచ్చిందే ఇల్లు కూడా. తర్వాత దాని కాకపోతే సండే కదా ఒరే ఎందుకు కాదనేది ఎందుకన్నా? కాదన్నాక ఎట్లా కాదంటే మాట్లాడతాం కదా. అట్లా ఎందుకు కాదన్నా? డైరెక్ట్ కలిసినప్పుడు కాదు అన్నాడు. అప్పుడు ఏం చేస్తాను? ఫోన్లో అయినా కూడా నాతో అనలేడు. అంత ధైర్యం చేయండి నాతోటి నాకు తెలుసు కదా. రవీంద్ర రాంక ఫోన్లో ఒకటి ఇచ్చారు పెన్షన్ సేమ్ ఇదే ప్రాబ్లం. రెండు ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఒక ఓల్డ్ ఏజ్ ఉంది. 100% 2 విడోస్ 2 మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సతీష్ ప్రతాప్ గారికి స్వాగతం, సుస్వాగతం.
యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ఆర్ రవి గారికి, బూత్ ఇన్ఛార్జ్ ఎక్స్ఎంపీడీసీ దయాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. విస్తరణ విభాగ యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మన కాణిపాకం వెంకటేష్ గారు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి స్వాగతం సుస్వాగతం. మన సురేష్ అన్న గారికి కూడా స్వాగతం. పిలుస్తా ఉంటారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యశ్రీ ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం. యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ఆర్ రవి గారికి, బూత్ ఇన్ఛార్జ్ ఎక్స్ఎంపీడీసీ దయాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. విస్తరణ విభాగ యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మన కాణిపాకం వెంకటేష్ గారు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి స్వాగతం సుస్వాగతం. మన సురేష్ అన్న గారికి కూడా స్వాగతం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.